వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన కోడెమొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ప్రోటోకాల్ ఏఈఓ జి అశోక్ కుమార్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు భీమేశ్వరుని ఆలయంలో దర్శనం చేసుకోవడం జరిగింది. కోడెను కూడా కట్టుకొని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా తెలంగాణ ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే రాజరాజేశ్వరిని మొక్కుకొని తదనంతరం సమ్మక్క సారలక్క దగ్గర కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ మరి మిగతా దేవాలయాల దగ్గరికి పోయి దర్శనం చేసుకొని వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన యొక్క రాజరాజేశ్వరి దేవస్థానం మంచి అభివృద్ధి చేసే కొరకు ఈరోజు ప్రధాన దేవాలయం మూసివేయడం అభివృద్ధి కొరకు ఈరోజు భీమేశ్వరుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి లింగము, వేల సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ యొక్క లింగాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా మరి మనకు సంతోషాన్ని వెలిబుచ్చింది. తెలంగాణ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు నిండుగా కలిగి, ప్రభుత్వం మీద నిండుగా కలిగి ఆదాయాన్ని చేకూర్చి మంచి అభివృద్ధిని చేకూర్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.